పరమాత్మని చేరే విధానంలో మనం స్మరణ గురించి చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఇవాల్టి శ్లోకం ఏమిటి అంటే విదిక్షు దిక్షు ఊర్ధ్వమద సమంతాత్ అంతర్బైః భగవాన్ నారసింహ ప్రహాపయన్ లోకభయం స్వనేన స్వతేజసా గ్రస్త సమస్త తేజ. శ్రీమద్భాగవతం 6వ స్కంధం 8వ అధ్యాయం 34వ శ్లోకం. నారాయణ కవచంలో చిట్ట చివరి శ్లోకం ఈ శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే ఆ నరసింహ భగవానుడు ఆయన దివ్య తేజస్సుతో అందరి తేజస్సులను గ్రసిస్తాడయ్యా. ఆ శ్రీహరి దశ దిశలో కూడా ఉండి పైన కింద లోపల బయట అంతటా మమ్మల్ని రక్షించుగాక అని అర్థం. ఎందుకు ఈ శ్లోకం చెప్పుకుంటున్నాము అని అంటే క్రోధినామ సంవత్సరంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పి పంచాంగ శ్రవణంలో చెప్పబడింది. ఇంకా క్రోధినామ సంవత్సరం ప్రారంభమై 3 నెలలే అయింది. ఇప్పటికీ ఒక 10-15 అగ్ని ప్రమాదాల దాకా జరిగాయి అంతటా కూడా. కాబట్టి మనం అందరము ఈ శ్లోకాన్ని ఆశ్రయించి ఆ నరసింహస్వామి వారిని తలుచుకుంటే ఆ అగ్ని ప్రమాదాల వల్ల ముప్పు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. హరే కృష్ణ.